పాపులర్ యాప్ స్టోర్లతో పని లేకుండా ఫన్నెల్ ఫాక్స్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేయగలుగుతుంది? వీళ్ళ టూల్స్ అలాంటివి మరి. ఇక్కడ క్విజ్లు తయారు చేయడానికి ఎన్నో టూల్స్ ఉంటాయి. వీళ్ళకి డెవలపర్ తన యాప్ తాలూకు యాప్ స్టోర్ లింక్ ఇస్తే చాలు. దాని ఆధారంగా ఏఐతో ఇక్కడ కొన్ని ప్రశ్నలు క్రియేట్ అవుతాయి, క్విజ్లు రూపొందుతాయి. వాటి సాయంతో యూజర్ కి యాప్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అలా యాప్ ని అమ్ముతారు. అయితే మరి ఈ పని చేసి పెడుతున్నందుకు ఈ ఫన్నెల్ ఫాక్స్ కి కూడా డెవలపర్ ఎంతో కొంత కమిషన్ కట్టాలి కదా. అయితే అది భారీగా ఉండదు. అందువల్ల డెవలపర్ సేఫ్. మొత్తం మీద యాపిల్, గూగుల్ స్టోర్స్ ద్వారా కంటే ఫన్నెల్ ఫాక్స్ ద్వారా యాప్ ని జనానికి చేరవేస్తే డెవలపర్ కి కాస్త డబ్బులు మిగులుతాయి. అది సంగతి. ఇంకేముంది, ఈ దారేదో సక్సెస్ అయ్యేసరికి ఇప్పుడు చాలా మంది డెవలపర్లు ఫన్నెల్ ఫాక్స్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఫన్నెల్ ఫాక్స్ 10,000 యాప్ల్ని ప్రమోట్ చేస్తోంది. ఏఐ టెక్నాలజీతో యూజర్లని యాప్స్ వైపు ఆకర్షిస్తోంది. లాభాలు రావడంతో పాటు మార్కెటింగ్ కూడా ఇక్కడే జరగడం వల్ల డెవలపర్లకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే మరి తమ ఆదాయానికి గండి కొడుతున్న ఈ పక్కా మార్గం మీద యాపిల్, గూగుల్ ఏమంటున్నాయి? అభ్యంతరం చెబుతాయా? కేసులు వేస్తాయా అన్నదే ప్రశ్న. ఏది ఏమైనా ప్రస్తుతానికి యాప్ డెవలపర్లకి ఫన్నెల్ ఫాక్స్ అన్నది ఒక వరమనే చెప్పాలి. మీరు ఒక యాప్ డెవలపర్ అయ్యుంటే యాప్ స్టోర్ లో మీ యాప్ ఉంటే ఫన్నెల్ ఫాక్స్ ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకోండి. గతంలో కంటే మరింత లాభం పొందండి. ఆలస్యం ఎందుకు? ట్రై ఇట్.